ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ముస్లిం సోదరుల మనోభావాలను గౌరవిస్తామని ఇమాంలకు 10,000, మౌజంలకు 5,000 గౌరవ వేతనం ఇవ్వడాన్ని టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందని, 45 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తాను అందరివాడిని అని, ఎవరి పక్షము కాదని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచించనే చేశాం. ఇమాములకు 10,000, మౌజములకు 5,000, అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్ళీ చెప్తున్నా, ఉండే బకాయిలని 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఇది ఈ ప్రభుత్వ విధానం. దీనివల్ల ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నేను అందరి వాడిగా ఉంటాను తప్ప ఏ ఒక్కరి పక్షం కాదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.